హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? 3 రోజుల నుంచి అసలు వీడియో కూడా తీయలేకపోయాము, ఎందుకంటే వర్క్లో పడి బిజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ కొత్తపేట అయితే దాటేసి కైపర్ రోడ్ని అయితే వస్తున్నాము. దీన్ని బేసిక్గా కాపరపల్లె రోడ్ అంటారు. ఫ్రెండ్స్, ఇది మా ఊరికి దారి. చూడండి పంట పొలాలు ఎలా ఉన్నాయో. ఇక్కడైతే కొర్ర వేశారు, అది కూడా కోతకు వచ్చింది. ఫ్రెండ్స్, నేనైతే ఒక గేమింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ పేరు ఎంజే స్టోరీ లైన్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఒక దయ్యాల స్టోరీలు అయితే చెప్పేవాడిని. రేజ్డ్ కంటెంట్ వేసాడని అన్నీ డిలీట్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అదే ఛానల్లోనే గేమింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొన్న అయితే ఇక్కడ ఒక 4-5 జింకలు అయితే కనిపించాయి. ఎంతైనా పల్లెటూరే. చూడండి ఎంత అందమైన పంట పొలాలు ఉన్నాయో. మధ్యలో దారి, అటువైపు పొలాలు ఇటువైపు పొలాలు, పచ్చదనంతా నిండిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఊరి దగ్గరలో ఒక సినిమా ఉంది, చూపిస్తాను చూడండి. ఆ చెరువులో నీళ్ళ తీసి పంటలేసేప్పుడు వరికి అనేది దాహం తక్కువ ఉన్నప్పటికీ మోటార్ వేస్తే అంతా సప్లై చేస్తుంటారు. ఆ చెరువు అంటే చాలా మాకు ఈ రైతులకి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు పూర్వకాలంలో కట్టించి దారేసి తీసి ఉన్నారు. మంచిది ఫ్రెండ్స్, మా పిల్లలు ఇక్కడ పంట పొలాలు. ఇక్కడైతే వరి, మొక్కజొన్న ఇప్పుడైతే అంత ఎక్కువ ఇచ్చి ఉన్నారు. మిరప అనేది తక్కువనే, ఎందుకంటే పోయిన సంవత్సరం కొంచెం చాలా లాస్ వచ్చినది. ప్రతి ఒకరికి వేసిన వాళ్ళు నాకు నష్టం వచ్చింది అంటున్నారు. కానీ దానికి పెట్టుబడి అనేది ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. అంటే అది కూడా మిరప అనేది వస్తుంది. పంట అనేది ఏమంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువ అంటే మన సొంతంగా ఉంది ఎక్కువ, నష్టమో లాభం మనం భరాయించాలి. ఇప్పుడు మన దాన్ని గుత్తగా తీసుకొని ఆ గుత్త బాడీగా మన ప్రతి ఒక్కరికి
ఈ కూలీలకి తినడానికి ఈ ప్రతి ఒక్క వచ్చేసరికి చాలా అంటే చాలా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది. కానీ మనకైతే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి. కానీ మీరంటే బాగంటే బాగా కొద్దిగా ఆలోచన చేసుకొని ఏ పంట అయితే బాగుంటుంది, ఏ పంట అయితే తక్కువ వస్తుంది అనేది కొంచెం బాగా ఆలోచన చేసుకొని నిదానంగా నిబ్బరంగా అప్రూపాలు కాకుండా చేసుకొని ఈ విడిగా అయితే ఇంకా కొద్దిగా ముందుకైతే కొనసాగిద్దాం చూస్తూ ఉండండి.